హస్తము చేత మిమ్మల్ని తాకుతూ ఉన్నాడు. యేసు నామములో విడుదల కలుగునుగా. స్వరాజ్యం సహోదరుడు, స్వరాజ్యం యేసు. నలుగురు సర్వపడును గాక. మీకు ఇల్లు దేవుడు దయచేయును గాక. ఉద్యోగము దేవుడు సమకూర్చును గాక. మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థపరచు. కొంతమంది తాగుతున్నాడు ఇప్పుడే. యేసయ్య తాగుతున్నాడు ఇప్పుడే. అందరూ ప్రార్థించండి. శాసనసభ్యులు వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఈ సమయంలో దేవుడు సృష్టించి సృష్టికర్త అయినటువంటి దేవునికి మానవుని యొక్క నిర్మాణ సంగతి ఆయనకు సంపూర్ణంగా తెలుసు కనుక ఏది మంచి ఏది చెడు అనేటువంటిది దేవునికి తెలుసు కనుకనే ఒక చెట్టును దేవుడు ఉంచాడు. మంచి చెడ్డలను తెలియజేసేటువంటి లేక జ్ఞానం ఇచ్చేటువంటి చెట్టును పెట్టాడు. దేవుడు చెప్పాడు, ఇది తినొద్దు, మీరు పండ్లన్నీ తినండి, కానీ ఒక్క చెట్టు పండ్లు మాత్రం మీరు తినొద్దు. ఎందుకంటే మనకు చాలా అలవాటు ఏంటంటే ఇది చెయ్యొద్దు అంటే అదే చెప్తాం. ఇక్కడ నో పార్కింగ్ అంటే అక్కడనే పార్కింగ్, ఇక్కడ మూత్రం పోయరాలంటే అక్కడనే పోయాలి, ఇక్కడ ఊడ్చరాదు అంటే అక్కడనే ఊడుస్తారు, ఇక్కడ వాహనాలు ఆగకూడదంటే అక్కడనే ఆగుతారు. అంటే మనిషి యొక్క స్వభావం అలాంటి. కానీ అందుకనే దేవుడు చెప్పాడు, ఆ చిన్న స్వభావాన్ని కనుక మనం ఆపుకోగలిగితే, ఏది చెయ్యొద్దు అనేటువంటి దాన్ని మనం చెయ్యకుండా ఉండగలిగితే మనిషి జీవితము 100% బాగుపడ్డాడు. కానీ మనిషి ఆ విధంగా చేయలేదు. కాబట్టి ఆదాము అవ్వలు ఆ పండు తిన్నారు, దేవుని కోపం వచ్చింది, ఆ తోటలో నుంచి వెలివేశాడు. ఇక పాపం అనేది వచ్చింది. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే
అంటే చట్టాన్ని అతిక్రమిస్తే ఏంటిది? నేరం. ఎట్లనో నేరము. అట్లాగే దేవుడు ఏ ఆజ్ఞ అయితే మనకి ఇచ్చాడో దాన్ని అతిక్రమిస్తే అది నేరం. ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ద కమాండ్మెంట్. కాబట్టి ఆ విధంగా ఇక మనుషులందరూ తప్పిపోతూనే ఉన్నారు, తప్పిపోతూ వస్తున్నారు. కాబట్టి ఇక మనుషులు ఏ రీతిగా అయిపోయారనంటే ఏం చేసినా మనుషుల జీవితాలనేవి. ప్రైజ్ ది లార్డ్. ముందుగా మీ అందరికీ హృదయపూర్వకంగా క్రిస్మస్ గ్రీటింగ్స్, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతకు మించి ఎంతో ఓపికతో అనేక రకాలైన ఆర్థిక పాలనాపరమైన ఇబ్బందులు ఎదుర్కొని దేవుని ఆశీస్సులతో ఇంత బ్రహ్మాండమైన క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరాన్ని నిర్మించి మనకు అందించిన పాల్సన్ రాజు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక మాటలో చెప్పాలంటే ఇది మామూలు విషయం కాదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇవాళ కరుణాపురంలో ఉన్న నిర్మించబడిన ఈ క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపును పేరు తెచ్చుకుందని చెప్పడంలో నాకు సందేహం. వేల మంది ఒక చోట చేరి ప్రార్థించుకునే ఒక చక్కటి అవకాశం మనకు లభించింది. దానికి ప్రత్యేకంగా మీ తరఫున, నా తరఫున, మన నియోజకవర్గంలో ఇంత గొప్ప ప్రార్థనా మందిరం ఉండడము నిజంగా సంతోషం. అందుకు ప్రత్యేకంగా మరొకసారి వారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మీ గురించి గొప్పగా మాట్లాడతాను, కానీ నేను మాత్రము హిందువునే, కానీ నేను క్రిస్టియానిటీని కూడా ఇష్టపడతాను. ఎందుకంటే నా ఇంట్లోనే నా సగభాగం మావిడ కూడా బాప్టిజం తీసుకున్నాను. ఇంకొక అదృష్టం ఏంటి అంటే, నేను క్రీస్తు పుట్టిన ప్రదేశాన్ని చూశాను. నేను బెత్లెహేమ్ వెళ్ళాను. క్రీస్తు సిలువ వేయబడిన ప్రదేశాన్ని చూశాను. జెరూసలేం వెళ్ళాను. అదేవిధంగా ప్రపంచంలోని అతిపెద్ద చర్చ్ ఏదైతే ఉందో, సెయింట్ పీటర్స్ బసిలికా, వాటికన్ సిటీలో, రోమ్లో ఏదైతే ఉందో ఆ యొక్క చర్చి కూడా నేను వెళ్ళాను. నిజంగా అందరూ క్రిస్టియానిటీని ఒక మతం అనుకుంటారు. అయిగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, అది కరెక్టేనో కాదు నాకు తెలియదు, కానీ క్రిస్టియానిటీని ఒక మతం అనుకుంటారు. నా దృష్టిలో క్రిస్టియానిటీ మతం కాదు. క్రైస్తవం అనేది మనిషికి జీవన విధానం నేర్పే ఒక మార్గం అని నేను భావిస్తాను. క్రిస్టియానిటీ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్, ఇట్స్ నాట్ ఎ రిలీజియన్. క్రిస్టియానిటీ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. ఏ రకంగా మనిషి సమాజంలో ఉండాలి, ఏ రకంగా బ్రతకాలి, తప్పు చేయకుండా ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి, ప్రేమని ఏ రకంగా పంచాలి, శాంతిని ఏ రకంగా నెలకొల్పాలనేదే క్రిస్టియానిటీలో ఉన్న గొప్ప లక్షణాలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మన డాక్టర్ జయప్రకాష్ గారు చెప్పినట్టుగా ఆ లక్షణాలను అప్పుడప్పుడు మనం మర్చిపోతున్నాం. ఆ లక్షణాలను, ఫండమెంటల్స్ ఏవైతున్నాయో ఆ లక్షణాలను అప్పుడప్పుడు మర్చిపోతున్నాం. మర్చిపోవద్దు అని చెప్పి నేను ఓపిక, ప్రేమ, శాంతి, సహజీవనం అనే ఈ లక్షణాలను ఎప్పుడు కూడా క్రిస్టియన్స్, క్రైస్తవులు మర్చిపోవద్దు. వాటిని ఆధారంగా చేసుకుని మనం ముందుకు సాగాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతున్నాను. దేవుని ఆశీస్సుల వల్ల, మీ అందరి ప్రార్థనల వల్ల, ప్రత్యేకించి ఫాదర్ పాల్సన్ రాజు గారి ప్రేయర్స్ వల్ల నేను ఎమ్మెల్యేగా గెలిచాను. మా అమ్మాయి ఎంపీగా గెలిచింది. దానికి క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం కూడా కారణమని నేను ఈ సందర్భంగా చెప్పవలసింది.
నేను అన్ని మతాలను గౌరవిస్తాను. అన్ని మతాల సారాంశం ఒకటే, అందరూ కూడా ప్రేమతో శాంతిగా సహజీవనం సాగించాలని కోరుకుంటారు. కానీ ఆమె మత విశ్వాసాలను ఇంకో రకంగా ఉపయోగించుకొని దెబ్బతీసి వాళ్ళ పట్ల కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ స్థానిక ఎమ్మెల్యేగా అదేవిధంగా ఎంపీ గారు ఢిల్లీలో ఉన్నారు, రావాల్సిందే, అందుకోలేకపోయారు, వస్తారని చెప్పారు కానీ అందుకోలేకపోయారు. వారి తరఫున నేను పాల్సనరాజయ్య గారికి ఇక్కడ పీస్ జ్యోతి ప్రార్థనా మందిరానికి సంబంధించిన నిర్వాహకులందరికీ కూడా మా వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మంచిని వ్యాప్తి చేసే, శాంతిని వ్యాప్తి చేసే, ప్రేమను పంచే ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా మా కుటుంబం నుంచి, వ్యక్తిగతంగా నా నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. నేను అయ్యగారికి గతంలో ఒక మాట ఇచ్చాను, తప్పకుండా 2-3 నెలల్లో ఆ మాటను పూర్తి చేసి మళ్ళీ అయ్యగారిని కలుస్తానని చెప్పి సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి మేరీ క్రిస్మస్. చాలా సంతోషం. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు, మా గురువు గారు, నన్పురం స్టేషన్ శాసనసభ్యులు కడియం శ్రేయస్ గారికి, అలాగే మేడం గారికి, మరి ఇంత చక్కటి ప్రార్థనా మందిరాన్ని అందించిన ఫౌండర్ శ్రీ సంగాల పాల్సనరాజు గారికి, అలాగే ఫాదర్ గోపి జయప్రకాష్ గారికి, మరి మేడం కర్ణాటక సర్పంచ్ శ్రీమతి గుర్రపు రీనా గారికి, మరి చిరకాల మిత్రులు పెద్దలు సెంట్ పీటర్స్ అధినేత అయిన నారాయణ రెడ్డి గారికి, మరి అందరికీ కూడా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా చక్కటి సమావేశం, ఇంత చక్కటి మందిరం నేను ఎలక్షన్ల ముందు కూడా రావడానికి, మరి అయ్యగారిని దీవెనలు తీసుకుంటానికి రమ్మన్న రోజు డ్యూ టు ఎలక్షన్లకు నేను ఆ రోజు మిస్ అయిపోయినాను అయ్యగారు. మరి మీ అందరి ఆశీర్వాదాలతో, నా నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదాలతో నేను ఎమ్మెల్యే కావడం చాలా, అందులో మీ భాగస్వామ్యం ఉన్నది, మీ యొక్క దీవెనలు నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. మరి తెలంగాణలో ఈరోజు ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మీ అందరి దీవెనలు ఉన్నాయని, ఆ భగవంతుని యేసుక్రీస్తు యొక్క దీవెనలు ఉన్నాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మీ అందరి యొక్క సహకారంతో ఆ రోజు అయ్యగారిని వచ్చి అడిగిన సమాధులతో ఇబ్బంది కలుగుతుందంటే ఆ రోజు నేను వాగ్దానం చేసినట్టుగా నేను, మా సోదరుని కడియం కావ్య గారు, సోదరుడు నాయని రాజేంద్ర రెడ్డి గారు ముగ్గురం కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని చిన్న ఒక అది చాలా చిన్న పని, అది దేవుడి సంకల్పం లేదు, ఏది కూడా జరగదంటారు. ఆ సంకల్పం కల్పించింది కాబట్టి అది చేయగలమని, చేసినామని విశ్వసిస్తున్నాను. మరి పండుగల విషయంలోకి వస్తే, ఒక ఊరికి వస్తే ఒక పండుగ ఉంటుంది, ఒక పల్లెకి పోతే ఇంకో రకమైన పండుగ ఉంటుంది, మరి ఒక రాష్ట్రానికి పోతే ఒక రకమైన పండుగ ఉంటుంది. కానీ ప్రపంచంలో మొత్తానికి ఎక్కడ లేని విధంగా జరుపుకునే యేసు నామంతో మారుమోగే పండుగ ఈ యొక్క పండుగ ఇక్కడ కూడా ప్రపంచంలో కన్నులను చూడలేనంత పండుగలు జరిగే క్రిస్టమస్ అనేది ఒకటే. పెద్దలు చెప్పినట్టు ఏ మతాన్నైనా కూడా గౌరవించి, ఏ మతాన్నైనా ఎవరైతే దగ్గరగా ఉంటారో తప్పనిసరిగా వారికి దేవుని ఆశీస్సులు ఉంటాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మరి ఇంత చక్కటి ప్రోగ్రాం మీరందరూ కల్పించిన, ఆహ్వానించినందుకు ఈ యొక్క క్రీస్తు జ్యోతి యాజమాన్యానికి, వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఎస్ఐలో ఉన్నప్పుడే ఈ కన్స్ట్రక్షన్ అయినప్పుడు వచ్చిన, మళ్ళీ ఈరోజు ఈ విధంగా దేవుని యొక్క ఆజ్ఞతో మీ ఆశీర్వాదంతో రావడం జరిగింది. చాలా చక్కని మందిరం. ఇలాంటి మందిరం పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత మనదే గుర్తింపు రావాలని ఆ యొక్క
యేసునామంలో మారిపోవాలని కోరుకుని ఈ అవకాశం ఇచ్చిన మా అమ్మలకు చెల్లెమ్మలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. హల్లెలూయా. ఉంటారమ్మా. హల్లెలూయా. ఏం లేదు చెప్పారు సార్ చెప్పారు అంత చక్కగా మీరు నేర్చుకోవాలి. క్రీస్తు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానం మీకు తెలియజేస్తున్నానని దేవదూత అలాంటి గొల్లలకు తెలియజేయనట్టుగా ఈరోజు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనను కొంతమంది మంచి వారిని ప్రేమిస్తారు, కానీ పాపాత్మమైన ఈ ప్రపంచంలో మానవులను దేవుడు ఎంతగానో ప్రేమించి ఆయన దేవుడైనప్పటికీ మానవుడిగా ఈ లోకాన్ని వచ్చి మానవు యొక్క పాపం శాపం దేవుడికి దూరమైన విధానం బట్టి యేసు ప్రభువే పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి ఈ లోకానికి త్వరగా రాబోతున్నాడు కనుక మనం ఆయనను ప్రేమించాలి. రెండవది పొరుగు వారిని ప్రేమించాలి. మరి ఈరోజు సెమీ క్రిస్మస్, అసలు క్రిస్మస్ రోజు ఈ ప్రోగ్రాం పెట్టాలని ప్రకాష్ గారు అడిగినప్పుడు అందరూ ఈ అన్ని చర్చెస్ లో సెమీ క్రిస్మస్ చేసుకుంటున్నారు, మనం కూడా చేద్దాం. నేను ఆ ఇష్టంతోనే ఒప్పుకున్నాను. ఎందుకంటే దాంట్లో చెప్పండి పోతారా తప్పు దేవుని కొట్టాలలో దేవుని కొట్టాలి. మరి ఈరోజు అక్కడ దీపస్తంభం మరి చాలా సుఖం ఉంది. జనమంతా స్థలంలో 4 అవుతుంది. ఎందుకంటే నేను వేస్తువారినే బుధవారం నైట్ ఆరాధన ఇక్కడ మాస్ వేస్తువారిలో క్రిస్మస్ లక్షల మంది రాబోతున్నారు. మరి మన ఆహ్వానాన్ని అందుకున్న కడియం శ్రీయార్ గారు, గణపతి శాసన సభ్యులు, క్రీస్తు జ్యోతి మండలం కుటుంబ సభ్యులు, అమ్మగారు అయ్యగారు, మరి ఇక్కడ నాగరాజు గారు, అక్కడ సర్పంచ్ నాగరాజు గారు, మీనా గారు, మరి ఇక్కడ సార్, ఇక్కడ మా కరుణాపురం గ్రామ పెద్దలందరూ వచ్చారు. వారు కూడా మరి మీ అందరికీ యేసునామములో శుభాలు తెలియజేస్తున్నారు. గట్టిగా మా కుటుంబ సభ్యులు, మా ఇంట్లో సార్ గారు, డాడీ గారికి కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్దలందరికీ వల్లపురం కలుసుకుందాం. సార్ అంటే మన దగ్గరికి, ఎందుకంటే క్రిస్మస్ లో కూడా రమ్మని నేను చెప్పాను. ప్రకాష్ అయ్య గారు ఇవాళ ఎందుకు చూశారయ్యా అంటే క్రిస్మస్ రోజు ఇవాళ వచ్చినా క్రిస్మస్ రోజు కూడా రమ్మండి, ఇంకా మేడం గారు సార్ రమ్మండి అని నేను చెప్పాను. మన ఇంటిగా మన ఇంట్లో సభ్యులు కనుక ఏ టైం అయినా మీకు ఈ క్రీస్తు యొక్క ద్వారాలు తెలిసిన ఎప్పుడైనా సార్ గారు, ఎందుకంటే ఇది మీకు ఇది మన ఇల్లు కనుక సార్ అన్నమాట తప్పకుండా నెరవేర్స్తారు. ఈ మందిరానికి మొదలు చాలా అవసరం. నేను ఎంత బాధపడ్డంటే చాలా బాధపడ్డా. అన్ని దేవుడు సమకూర్చాడు, కానీ ఈ విషయంలో చాలా ఇబ్బంది పడి నేను 4 నిమిషాలు గారు పిలిచాను. వాళ్ళ ఇంట్లో నేను పెద్దకుంటున్నాను. మరి పిలిచి డాడీ ఏం చేద్దాం అని ప్రార్థన చేసినప్పుడు వెళ్ళినప్పుడు ఎంత ప్రేమతో నన్ను ఆహ్వానించి ఈ మందిరం యొక్క మూలని కావలసిన దానికి ఎంతో శ్రమ పడ్డాను, కష్టపడ్డాను. దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించిన కాక దాంతో పాటు ఈ గ్రామ సర్పంచ్ మరి ఈ గ్రామ పిల్లలకు ఎంతో సహకరించాను. అందుకు బట్టి వందనాలు. మరి గడియం కావ్య గారు కూడా క్రిస్మస్ సందర్భంగా నేను వందనాలు చెల్లిస్తున్నాను. శుభాలు. ఇక్కడ నాయన రాజేంద్ర రెడ్డి గారు, కేఆర్ నాగరాజు గారికి, మరి వీరందరికీ నేను వందనాలు చెల్లిస్తూ ఈరోజు మీ అందరి ఇంకో సందర్భంలో మనం కలవబోతున్నాం. క్రిస్మస్ తర్వాత హోలీ ల్యాండ్ యెరూషలేం వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళాలంటే 2 లక్షల రూపాయలు కావాలి. నేను అనుకున్నాను నా ప్రజలకు సేమ్ అక్కడ యెరూషలేం ఎట్లుందో 4.5 ఎకరాల స్థలం ఉంది ఇక్కడ. ఆ స్థలంలో ఒక చక్కటి యేసు ప్రభు పుట్టిన స్థలం ఏ విధంగా ఉంటుంది
యేసు ప్రభు కలువరి కొండ ఎలా ఉంది అలాగే ఆ యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర అంతా మరి నేను ఇక్కడ కొండ మీద నిర్మించాలనుకున్నాను. మరి ఆ సందర్భంగా మనమందరం త్వరగానే కలువబోతున్నాం. దేవుడు మరి నా కోరిక ఇది. ఎందుకంటే మన దేశం నా ఈ క్రీస్తు జ్యోతి మందిరానికి అమెరికా నుండి క్రిస్టియన్ ఫ్యామిలీ సెంటర్ నుండి ఒక పాస్టర్ వచ్చారు. స్టీవ్ మన్సే వచ్చి మరి చూసి అమెరికా వారి దగ్గరికి వెళ్ళే ఎంపీలు వాళ్ళంతా వెళ్తాంటారు. ఆ దేశ స్వతంత్ర సంయోగులు జెక్సీ జాన్సన్ మన దేశంలో మరి ఏ విధంగా గాంధీ గారితో వారంతా శ్రమ పడ్డారు. జెక్సీ జాన్సన్ ఆయన పార్కిజం జబ్బున్నది. ఒక అడుగు తీసి అడిగేరాదు. నేను పరంజ్యోతి బ్రదర్ నేను ఆ చర్చిలకు వెళ్ళి ప్రసంగం చేసినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు సంపూర్ణంగా బాగు చేశారు. ఆయన జెక్సీ జాన్సన్ నేను ఆయన ప్రార్థన చేశాను. టీవీలో కనబడుతున్నది. ఆ తర్వాత ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఈ దేశము ఇండియా దేశం గొప్ప అపోస్తులు ప్రవక్త బాలయ్య గారు ప్రార్థించినప్పుడు నాలో గొప్ప వెలుగు వచ్చింది, నేను నడుస్తున్నానని చెప్పి వాళ్ళ కుమారుడు ఎంపీ మరి వారు కూడా నన్ను మందిరాలు చూసిన తర్వాత అమెరికా తీసుకెళ్ళి అమెరికా దేశంలో మరి ఆ పార్లమెంట్ లో రిజాల్వ్ చేసి మన క్రీస్తు జ్యోతి మందిరం నా పేరు అందులో పెట్టించి నాకు మరి ఈ మందిరానికి నాకు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. అమెరికా పార్లమెంట్ లో నిర్మించారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ దేశం కూడా మరి వాళ్ళు దాంట్లో నాకు రికార్డులు వేయడం జరిగాయి. అమెరికా దేశంలో మరి అనేక దేశాలు ఈ మందిరానికి వస్తున్నారు. దేవుడి స్తోత్రం కలుగుగాక. ఎందుకు చెప్తుందంటే దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు. అమెరికా దేశంలో మరి ప్రార్థన చేస్తున్నాను. ఇంకా అనేక దేశాలు కూడా నన్ను పిలుస్తున్నాను. కానీ నా దేశం యొక్క సేవ చేయాలి. నేను నా దేశంలో ఎంతో మంది ఉన్నారు. ఈ మధ్యలోనే బాగా ప్రార్థన చేశాను. ఆ హోలీ ల్యాండ్ త్వరగా రేపు ప్రారంభం చేద్దాం. మరి దానికి కూడా ఎంతో మురేం అవసరం. నేను అనుకున్నాను సార్తో మాట్లాడాలి. నాగరాజు గారు సర్పంచ్ గారు అయిన అనగానే నేను సంతోషపడి ప్రేర్ చేశాను. ఎందుకంటే గడియర్ శ్రీయార్ గారితో మనకు చాలా పనులున్నాయి. అయ్యగారికి మంచి ఆరోగ్యం దయచేయమని మనందరం ప్రార్థన చేద్దాం. అధికారులను నాయకులను గౌరవించడం మన యొక్క దేవుని వాక్యం ఉన్నది. తిమోతి రాసిన పత్రికలో రోజు నేను రాత్రంతా ప్రార్థన చేస్తాను. రాత్రి 8 to మార్నింగ్ 8 నా ప్రార్థనలో మరి ఒక్కరోజు కూడా సార్ నేను మర్చిపోలేదు. యూట్యూబ్ లో కూడా అంటారు మీరు బాగా ప్రార్థన చేస్తారు గడియర్ శ్రీయార్ గారి గురించి వారి ఫ్యామిలీ గురించి. ఎందుకంటే యూట్యూబ్ లో వింటారు ఈ గ్రామం గురించి నాయకులందరూ వాళ్ళందరూ యూట్యూబ్ లో మా దగ్గర కనీసం రోజు 2000 మంది ఆ యూట్యూబ్ లో కూర్చొని ప్రేయర్లో ఉంటారు. తర్వాత 1000 మంది ఆ ప్రోగ్రామ్ చూసినప్పుడు ప్రతిరోజు అయ్యగారు ప్రార్థన చేస్తారంటే తప్పకుండా చేయాలి నా బాధ్యత. ఎందుకంటే నాయకుల కొరకు అధికారుల కొరకు అధిపతులు దేవుడు వీరిని నియమించాడు. కనుక క్రీస్తు మరి లోకానికి ఎందుకు వచ్చిందని మనం తదుపరి నేను వాక్యం చెప్తాను. కనుక నేను 5 నిమిషాలు మాట్లాడితే మీకు సరిపోదు. మీకు ఎవరికి సరిపోదు. ఒక గంటన్నర మాట్లాడితే సరిపోతుంది. కనుక ఆరోగ్యం దేవుడు అనుగ్రహించలాగా ప్రార్థన చేద్దాం. అందరం తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే నశించుకోవచ్చిన మానవులందరినీ రక్షణ స్తుతి స్తోత్రం ఘనత మహిమ ప్రభావాలు యుగయుగాక. ఈ మధ్యాహ్నం ప్రభా ఇదిగో మేమందరం నీ పాదం దగ్గరికి వచ్చాము. మా మధ్యలో ఉన్న ప్రభా నాయన మా గణపురం శాసన సభ్యులు గడియం శ్రీయారి గారిని అమ్మగారిని వారికి ఇచ్చిన సంతానాన్ని ఆశీర్వదించిన ప్రభా వారికి మంచి ఆరోగ్యం దయచేసి ప్రభా నాయన ఈ దేశం యొక్క ఈ నియోజకవర్గం యొక్క సేవ చేయడం ట్రై చేస్తున్నారు. త్వరగానే మరి వారిని కూడా వారి కుటుంబానికి దీవించిన దాకా నేను ల్యాబ్ చూశాను. ఇంత పెద్ద మందిరంలో దేవుడు వారిని కూడా కనిపించిన వారు కూడా
దేవుని ఆశీర్వాదాలు మంచి సలహా దాకా సతీమణి పెద్దపేట సర్పంచ్గా ఉండే అప్పుడు ఇంకా మన కరుణాపురం విభజించబడలేదు. మళ్ళీ ఇప్పుడు మందిరం కట్టిన తర్వాత మరి మందిరానికి సర్పంచ్గా రావడం మరి దేవుడు వారిని దీవించి ముందు ముందు వారి జీవితంలో వారి కుటుంబంలో వారి ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్ని దీవించింది. ఆయన మూల్యులకు పరిచయమైంది. తర్వాత జ్ఞానం, గురుదేశ జ్ఞానం, తర్వాత ఆయన ప్రపంచంలో వారందరికీ ఒక క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసింది. మన మధ్యలోకి వచ్చినటువంటి గౌరవనీయులు మరి శాసనసభ్యులు స్టేషన్ కంట్రోల్ నియోజకవర్గం శ్రీ కడియం శ్రీహరి గారికి ఇస్తున్నాం. అదే రీతిగా మన మధ్యలోకి మనకు అనేకుల కొరకు ప్రార్థించే దైవజనులు కాబట్టి ఈ సమయంలో దేవుడు వారికి మంచి ఆరోగ్యం నెమ్మది అనుగ్రహించి ఇంకా రాబో దినాల్లో